ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసిగి చెంది ఉన్నందున వారి మీద కనికరపడి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము. యెహోవా మన కాపరిగా ఉన్నాడు. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు మనను చుట్టుకొని అణగదొరుకుతున్నా, అపనిందనలు, అవమానాలు అనుదినము మనలను నలగగొట్టుచున్నా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు వెలుగు మనపై ప్రకాశిస్తున్నది. వేటగాని ఉరిలో నుండి ఆయన మనలను విడిపిస్తున్నాడు. శ్రమలలో మనకు తోడుగా ఉంటున్నాడు. యేసు నన్ను కరుణించుమని కేకవేయి. ఆయన మనపై జాలిపడుచున్నాడు. మన అడుగులను స్థిరపరచుచున్నాడు. కనికరము గల క్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము చెదరిపోము. ఒక కుష్ఠరోగి యేసు వద్దకు వచ్చి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని వేడుకున్నాడు. ఆయన దుస్థితిని చూచి యేసు ప్రభు కనికరంతో చేయి చాపి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పాడు. ఆనాడు ధర్మశాస్త్రానుసారము కుష్ఠరోగిని ఇంట నుండి, సమాజము నుండి ప్రజలకు దూరముగా ఒంటరిగా ఎక్కడో కొండల్లో ఉండాలి. ఒంటరితనము చాలా బాధాకరమైనది. కానీ మన దేవునికి మనం ఒంటరితనం అనుభవించడం ఇష్టం లేదు. అందుకే ఆయనను శుద్ధి చేశాడు. అతని ఇంటికి పంపాడు. నిన్ను అర్థం చేసుకునేవారు లేరని, నీ మాటకు విలువ లేదని ఒంటరిగా బాధపడుతున్నావా? అవసరం లేదు. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. మన కొరకు సిలువలో మరణించాడు. ప్రభువు మన మీద కనికరము చూపుచున్నాడు అని మనం విశ్వసించాలి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.